హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో నేను నా ర్యాంక్ 5823 సెక్యూర్ చేసుకోవడానికి నేను ఏవైతే స్ట్రాటజీ ఫాలో అయ్యాను, ఎలా ప్రిపరేషన్ అయ్యాను అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం ఫాలో అయ్యాను అనేది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే ఈ ఇయర్ వెబ్సైట్ రాయబోతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోతో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సజెషన్స్ అనేవి దొరుకుతాయి. సో ప్లీజ్ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను వేరియస్ జేఈ మెయిన్స్ అండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత నాకు ఈఏపీ సెట్ కి 15 to 20 days గ్యాప్ వచ్చిందనమాట. ఈ 15 to 20 days లో నేనేం చేశానంటే, నేను ఆల్రెడీ ఎలాగూ మిగతా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి సిలబస్ అయితే నాది కవర్ అయిపోయింది. సో నేను ఐపీ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేశాను. అంటే ఐపీ సైడ్ లైక్ ఇన్ఆర్గానిక్ కి చూసుకుంటే కనుక ఐపీ టెక్స్ట్ బుక్ ఫాలో అవటం అండ్ ఐపీలో ఉన్న బేసిక్స్ అన్ని ఆ, బాగా ప్రాక్టీస్ చేయడం. అలాగా నేను ఐపీలో ఉన్న ఇవన్నీ బాగా ప్రిపేర్ అయ్యాను. సో ఎందుకంటే వెబ్సైట్ కి మోస్ట్లీ ఐపీ బేస్డ్ ఉంటుంది కాబట్టి నేను ఐపీకి కొంచెం స్ట్రెస్ చేశాను అనమాట ఈ 15 days లో. అండ్ అండ్ మాక్ టెస్ట్ అనేవి డైలీ డైలీ కానీ 2 days కి ఒకసారి కానీ మాక్ టెస్ట్ ఇస్తా ఉన్నాను. సో ఈ మాక్ టెస్ట్ ఇస్తూ ఉంటే నా స్కోర్ అరౌండ్ 65 to 70 వచ్చింది అనమాట మాక్ టెస్ట్ ఇస్తే. సో ఈ 65 to 70ని నేను ఎగ్జామ్ లో నాకు 87 వచ్చింది అనమాట. ఎంసెట్ ఎగ్జామ్ లో ఆఫ్టర్ నార్మలైజేషన్ లో 80 అయింది నార్మలైజేషన్ తర్వాత. సో 87 ఎలా సెక్యూర్ చేశాను అంటే, నాకు ఒకవేళ మనం 65 యావరేజ్ తీసుకుంటే మాక్ టెస్ట్ నుంచి అంటే నాకు 87 వచ్చినాయి కాబట్టి ఎలా ఈ ఇంక్రీజ్ అనేది ఎలా జరిగింది అనేది మీకు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ లో ఈ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటంటే, వెబ్సైట్ లో 160 బిట్స్ ఉంటాయి కదా, 160 బిట్స్ లో ఖచ్చితంగా 40A, 40B, 40C, 40D ఉంటాయి. మీకు వర్స్ట్ కేసు ఏంటంటే, మీకు ఏమీ రాకపోయినా కూడా మీరు అన్ని ఈ 160 కూడా ఒక ఏ పెట్టి వస్తే గనక మీకు ఖచ్చితంగా 40 మార్క్స్ అనేది వస్తుంది. ఇది నేను ఫాలో అవ్వమని చెప్పట్లేదు, బట్ మీకు ఏమీ రానప్పుడు ఇది ఒక ట్రిక్. సో బేసిక్ ట్రిక్ అన్నమాట ఇది. సో మీకు టిప్స్ ఏంటంటే, మీరు ప్రీవియస్ పేపర్స్ బాగా సాల్వ్ చేయండి. మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ మోడల్స్ లోనే ఉంటాయి. సో మీరు ప్రీవియస్ పేపర్స్ ని ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అంత మంచిది. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఐపీ టెక్స్ట్ బుక్ చాలా బాగుంటుంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వెబ్సైట్ క్వశ్చన్స్ కి. సో మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఐపీ టెక్స్ట్ బుక్ బాగా ప్రిపేర్ అయితే చాలు. అండ్ ఆర్గానిక్ కి ఆ, మీరు ఐపీ మోస్ట్లీ సరిపోతుంది, బట్ ఐపీ అయితే ఇనఫ్ అని నేను చెప్పను. సో బట్ మీరు ఐపీలో ఉన్న కాంపౌండ్స్ రియాక్షన్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీరు ప్రతి సబ్జెక్ట్ లో 20 మార్క్స్ అనేది తెచ్చుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మీకు అరౌండ్ 6000 7,000 ఆ ర్యాంక్ వరకు పాసిబిలిటీ ఉంటుంది. మీకు ప్రతి సబ్జెక్ట్ లో 20 అంటే ప్రతి సబ్జెక్ట్ లో 20 అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ అన్నిట్లో 20 తెచ్చుకుంటే మీకు 80 మార్క్స్ వస్తే కనుక మీకు ఖచ్చితంగా 7,000 6,000 ఆ రేంజ్ లో ర్యాంక్ రావచ్చు. సో అదనమాట. ఐపీ ఐపీ బుక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కు కొంచెం ఇన్సఫిషియంట్. సో మీరు జేఈమెన్స్ లెవెల్ కొంచెం ఆ లెవెల్ ప్రిపేర్ అయితే కనుక వెబ్సైట్ ఈజీగా ఉంటుంది. అండ్ ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు మోడల్స్ ఐడియా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ట్రిక్స్ చూద్దాం. ట్రిక్స్ ఏంటంటే, మీరు ఆప్షన్స్ లో స్టేట్మెంట్ టైప్ ఆన్సర్స్ ఉన్న ఆప్షన్స్ ఇస్తే కనుక మీకు మోస్ట్లీ లెందియస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఆప్షన్స్ లో 1 2 3 4 అనేవి ఆన్సర్స్ గా ఉన్నాయి. సో మాక్సిమం వెబ్సైట్ ఏంటంటే 2 and 3 మిడిల్ వాల్యూస్ లో ఆన్సర్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. లైక్ ఇప్పుడు 128, 132, 166 అండ్
200 ఉన్నాయనుకోండి, మీకు మిడిల్ టూ వాల్యూస్ 132, 166 ఈ వాల్యూస్ లో ఆన్సర్ ఉంటాయి ఉంటుంది పాసిబిలిటీ. మోస్ట్లీ ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుంది. మీకు ఇప్పుడు 4 ఆప్షన్స్ నుంచి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినా కూడా మీకు ఆన్సర్ కరెక్ట్ అవడానికి 50% ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు మీ స్కోరింగ్ అనేది పెంచుకోవచ్చు. అండ్ మీరు ఈ ఆప్షన్స్ లో క్వశ్చన్ లో ఉన్న వాల్యూస్ ని A+B, సపోజ్ ఏ ఒక వాల్యూ ఇచ్చారు, బి ఒక వాల్యూ ఇచ్చారు అనుకోండి, A+B, A/B, A x B, A-B ఇలా ఆపరేషన్స్ చేస్తే వచ్చిన ఆన్సర్ మాక్సిమం ఉండదు, కరెక్ట్ ఆన్సర్ అవడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇలాంటి చేస్తే ఒక ఆప్షన్ ఉంటే కనుక ఆప్షన్ ని ఎలిమినేట్ చేసింది ఖచ్చితంగా. అండ్ సపోజ్ ఇప్పుడు మీరు ఈ ఈ ట్రిక్ వచ్చేసరికి సెలెక్ట్ ఆప్షన్ అమౌంట్ అదర్ సిమిలర్ ఆప్షన్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 126 ఉంది, 12.6 ఉంది, 1.26 ఉంది, అండ్ నెక్స్ట్ 0.126 ఉంది. ఏంటంటే మీకు ఇప్పుడు 126 పాయింట్స్ ఏం లేవు, మిగతా 3 ఆప్షన్స్ లో పాయింట్స్ ఉన్నాయి. సో 126 కాదు ఆప్షన్. అండ్ 12.6, 1.26 అండ్ మీకు 0.126 అనేది ఆడ్ గా కనిపిస్తుంది. సో మీరు 0.126 ని తీసేయచ్చు. అలా మీకు అలా ఎలిమినేట్ చేసుకుంటూ మీరు సిమిలర్ ఆప్షన్స్ లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ కరెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ నన్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఉంటే అది ఖచ్చితంగా మాక్సిమం అవ్వదు నన్ ఆఫ్ ది అబోవ్. అండ్ మోస్ట్లీ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్న ఆప్షనే కరెక్ట్. ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ లో ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంది అనుకోండి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్న ఆప్షన్ మోస్ట్లీ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే నన్ ఆఫ్ ది అబోవ్ అంటే కనుక నన్ ఆఫ్ ది అబోవ్ లో ఆన్సర్ ఉండడానికి పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నమాట కొన్ని టిప్స్ ట్రిక్స్. మీరు ఇలా ఇంకా ఇంకా చాలా టిప్స్ ట్రిక్స్ ఉంటాయి. సో మీరు అవన్నీ కావాలనుకుంటే కనుక యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, చూడవచ్చు. లేదా నేను నెక్స్ట్ వీడియోస్ లో ప్రతి సబ్జెక్ట్ కి ఎలా అప్లై చేయాలి, ప్రాక్టికల్ గా ప్రీవియస్ పేపర్స్ లో క్వశ్చన్స్ తీసుకొని ఎలా అప్లై చేయాలో చెప్తాను అనమాట. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీకు అక్కడ నేను ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని చేస్తా ఉంటాను. సో నోటిఫికేషన్ వస్తుంది, మీకు మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ.